ఇప్పుడు భారతదేశంలో తీసుకుంటే నికార్సైన నాయకుడు మా ప్రెసిడెంట్ గారు. మీకంటూ స్వంత బిజినెస్ ఉంది, పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? ఇలా కాదు, ఇక్కడ ఉమెన్ చదువుకోవాలి, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకోవాలి అన్న ఉద్దేశంతో. కానీ అక్కడితో విజన్ ఆగలేదు. పదే పదే ఈ జిల్లా వెనుకబడితనానికి గురవుతున్నది. వారసత్వ రాజకీయాలు, ఒకే కుటుంబం చేతిలో ఈ జిల్లా నలిగిపోతున్నదని ఆయన. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అందరూ కలిసి చాలా బ్యాడ్ చేయడానికి ప్రయత్నం చేశారు. మీరు చెప్పారు ఇండైరెక్ట్గా పార్టీకి సపోర్ట్ చేశారు ఒకప్పుడు అని. ఒక్కొక్కసారి ట్రెడిషనల్ రాజకీయాలు చేయడం నాకు రాదు. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ దెన్ అప్పుడు ఇచ్చినప్పుడు ఆయన అన్న మాట, ఈ విజన్ డాక్యుమెంట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ ప్రజలు చాలా అమాయకులమ్మా. ఊరికి వెళ్ళాం అనుకోండి, నీకేం కావాలమ్మా అంటే గుడి కావాలంటారు వాళ్ళు. ఇంతకు ముందు కొన్ని భూ కబ్జాలు చేశారు. చాలా లేఅవుట్లు అవి చుట్టుపక్కల తీసుకుంటే దాన్ని నేను భూ కబ్జా అంటాను. ఎందుకంటే వాళ్ళు, మీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? అండ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 4 మండలాల నుంచి రెవెన్యూ అధికారులను పంపించి మొత్తం జల్లెడ పట్టారు. నేను అలాంటి మనిషిని చెప్తే ఆయన నాకు సీట్ కూడా ఇవ్వరు.